LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తే స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తేనే స్కామ్ జరుగుతోందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్ర ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 20 డిస్టిలరీలు ఉంటే కేవలం 5 డిస్టిలరీలకు మాత్రమే 70% ఆర్డర్లు ఇచ్చారని సిదిరి అప్పలరాజు తెలిపారు. సుపరిపాలన మొదటి అడుగు అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిత్కారాలు, అనేకమైనటువంటి కన్ఫ్రంటేషన్స్, మాకు ఇంకా ఇది రాలేదు అన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ విద్య డైవర్షన్. ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఈ డైవర్షన్ మీద ఎక్స్పర్ట్ కాదు అని నా అభిప్రాయం. మరి దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేనైతే భావిస్తా ఉన్నాను. స్కామ్ అని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ అని ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. మొదట ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాశారు 30,000 కోట్ల స్కామ్ జరిగిపోయింది లిక్కర్ పాలసీ వల్ల అని చెప్పి. తర్వాత 20,000 కోట్లు అన్నారు, 15,000 కోట్లు అన్నారు, 4,000 కోట్లు అన్నారు. చివరికి నిన్న మొన్న 2,000 కోట్ల వరకు స్కామ్ జరుగుంటుంది అన్నారు. వాళ్ళ మాట మీద వాళ్ళకేం నిలకడలేదు. ఏమండి నాకు అర్థం కాదు, స్కామ్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ప్రభుత్వమే ఓన్గా షాప్స్ నడిపితే స్కామ్ జరుగుతుందా?